నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో ప్రజెంట్ మనతో పాటు మన స్టూడియోలో బీజేవైఎంకి సంబంధించిన ఓ ప్రధాన కార్యకర్త ఉన్నారు. కార్యకర్త అనేసి నేను ఎందుకు అంటున్నానంటే ఆయన్ని నేను స్వయంగా ఏబీవీపీ నుంచి అంతకు ముందు నుంచి ఒక లా కాలేజ్లో స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి నేను గమనిస్తూనే వస్తున్నా. సో ప్రజెంట్ మనతో పాటు సౌరభ్ కుల్కర్ని ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం బీజేవైఎంలో ఏబీపీ నుంచి స్టార్ట్ అయిన ఆయన ప్రస్థానం బీజేవైఎంలో ఎలా చేరింది అండ్ బీజేవైఎం తర్వాత ఆయన లక్ష్యం ఏంటి అండ్ బీజేవైఎంలో ఉండి ఆయన ఏం చేస్తారు అన్నది. సౌరభ్జీ నమస్తే. నమస్తే జీ, ఎలా ఉన్నారు? జై శ్రీరామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి మీకు. సో నేను ఒకప్పుడు చూసిన ఏబీవీపీ సౌరభ్ కుల్కర్నికి ఇప్పుడు కనిపిస్తున్న సౌరభ్ కుల్కర్నికి చాలా తేడా కనిపిస్తుంది. ఒక 2-3 రోజుల్లో మీ గురించి కొన్ని న్యూస్ కూడా నేను విన్నాను. కొన్ని కాలేజెస్ని ఏదైతే ఇల్లీగల్గా వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారు లేకపోతే స్టూడెంట్స్ని టార్చర్ చేస్తున్నారు అలాంటి కాలేజ్ని మీరు మూయిస్తున్నారు. ఒకసారి మీరు చెప్పండి, మీ ప్రస్థానం అసలు ఎలా స్టార్ట్ అయింది? బీజేవైఎం గురించి మనం సెకండ్ తీసుకుందాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చెప్పండి. హూ ఈజ్ సౌరభ్ కుల్కర్ని? అందరికీ నమస్కారం. అసలు సౌరభ్ అంటే ఫస్ట్ మీకు గుర్తు రావాల్సింది హిందుత్వవాది, ఒక నేషనలిస్ట్, సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తి. నా ప్రస్థానం విద్యార్థి రాజకీయాల్లో కానివ్వండి, విద్యార్థి నాయకుడిగా కానివ్వండి, నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది కేశవ మెమోరియల్లో లా చేస్తున్నప్పుడు విద్యార్థి సమస్యలపైన పోరాడడానికి నాకు ఇచ్చింది ఒక వేదిక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మీకు నాయకుల్ని కాకుండా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్, భారతదేశపు ఒక పౌరుని తయారు చేసే ఒక సంస్థ అఖిల భారత విద్యార్థి పరిషత్. అఖిల భారత విద్యార్థి పరిషత్లు ఉన్నప్పుడు లా విద్యార్థుల సమస్యల మీద పోరాడడం కానివ్వండి, మీరు కూడా అప్పుడు వచ్చారు. మంతనిలో ఒక అడ్వకేట్ హత్య జరిగినప్పుడు మేము దానికోసం ఒక మార్చ్, ఒక ర్యాలీ అనేది నారాయణగూడలో తీసినప్పుడు మీరు కూడా చూశారు. అక్కడి నుంచి ఫస్ట్ ప్రస్థానం స్టార్ట్ అయింది. దాని తర్వాత పుల్వామా, దానికన్నా ముందు పుల్వామా దాడి కానివ్వండి, దేని మీద ఫస్ట్ పోరాడింది విద్యార్థి పరిషత్. అక్కడ నా ప్రస్థానం స్టార్ట్ అయ్యి తర్వాత న్యాయ విద్యార్థి సేన అనే ఆర్గనైజేషన్లో మన సిద్ధాంతానికి చెందిన ఆర్గనైజేషన్ అక్కడికి వెళ్ళి అక్కడ లా విద్యార్థుల సమస్యలు, లాలో మీకు 3 years కోర్సు 5 years కోర్సు ఉంటుంది. 3 years కోర్స్ అనేది మీరు గ్రాడ్యుయేషన్ కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత జాయిన్ అయ్యే కోర్స్. అది మీకు 5IDC 5 years కోర్సులో 5 years డిగ్రీ కోర్సు 5IDC. దానిలో ఏంటంటే మీకు ఇంటర్ చదివిన పిల్లలు అక్కడికి వచ్చి లా కోసం ఎన్రోల్ అవుతారు విద్యార్థులు. దానికోసం ఒక ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది ఉండాలి. ఎందుకంటే మీకు ఇంటర్ చదివిన విద్యార్థి మైండ్ సెట్ అనేది వేరుంటుంది. ఒక గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పనిచేస్తున్న వ్యక్తి మైండ్ సెట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. దానికోసం ఒకటి మీరు ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టాలి అనేది మేము అప్పుడున్న మంత్రి గారికి మేము ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తే వారు చూస్తామని చెప్పారు. అది కాకుండా వైఎస్ఆర్ లాన్ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక స్కీమ్ అనేది ఇనిషియేట్ చేసిందండి. ఫ్రెష్గా ఎన్రోల్ అయిన అడ్వకేట్స్, జూనియర్ అడ్వకేట్స్కి కొంత సమయం వరకు వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ స్కీమ్లో. అది ఎంతవరకు జరుగుతుందో మాకైతే ఐడియా లేదు. బట్ దాన్ని ఒక ఇనిషియేటివ్గా తీసుకొని ఇక్కడ తెలంగాణలో కూడా జూనియర్ అడ్వకేట్లకు అది అందజేయాలని మేము అప్పుడు ప్రెషర్ క్రియేట్ చేసాం. అది కాకుండా ఎన్నో న్యాయ విద్యార్థుల సమస్యల మీద కానివ్వండి, స్కూళ్ళ మీద, ఈ జూనియర్ కాలేజెస్ ఏవైతే కొన్ని సో కాల్డ్ నేమ్స్ ఉన్నాయో కాలేజెస్లో ఫీజు మీద కానివ్వండి, బుక్స్ మీద కానివ్వండి, పిల్లలకి ఇచ్చే టార్చర్ మీద కానివ్వండి అప్పుడు పోరాడడం జరిగింది. అదే నన్ను లేటర్ ఆన్ ఫుల్ టైం పాలిటిక్స్కి తీసుకొచ్చింది. ఫైట్ చేస్తున్నారు కరెక్టే, కానీ చిన్నప్పుడు మీరు అనుకున్నారా అంటే నేను ఒక అంశం పైన ఇలా ఫైట్ చేయడానికి రాజకీయాల్లో దిగాలి లేకపోతే ఏబీపీ లాంటి సంఘంలో చేరాలి అని? చిన్నప్పుడు అసలు ఏమనుకున్నారు మీరు? ఏమవుదాం అనుకున్నారు? అంటే నేనుండేది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రాంత కార్యాలయం వెనుకండి. మాకు చిన్నప్పటి నుంచి బర్కత్పురాలో మాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే సంఘం అనేది తెలుసు. సంఘం ఏం చేస్తుంది అంటే దేశ సేవ. మీకు ఎలాంటి వ్యక్తి అయినా కానీ మీరు ఒక్కసారి సంఘ శాఖకి వెళ్ళారనుకోండి, మీకు సంఘ శాఖ నేర్పించేది ఒకటే, నిన్ను కన్న తల్లి కన్నా నీ తల్లిని కన్నా జన్మభూమి గొప్పదని చెప్పి మీకు జన్మభూమి ఈ భరతమాత సేవ నేర్పడం మీకు సంఘం నేర్పిస్తుంది. మేము సంఘంలో పనిచేసినప్పుడు మాకు విద్యార్థి పరిషత్ కానివ్వండి, పార్టీ కానివ్వండి, ఏవి మాకు సంబంధం లేదు. మేము జస్ట్ అప్పుడు దేశ సేవ చేశాము. లేటర్ ఆన్ మేము ఎప్పుడైతే లా విద్యార్థిగా జాయిన్ అయినప్పుడు అప్పుడు ప్రస్థానం అనేది స్టార్ట్ అయింది. చిన్నప్పుడు మాకు ఎలాంటి ఆలోచన లేదు రాజకీయాలు అనేది. చిన్నప్పుడు ఏంటంటే మీకు సంఘం కాబట్టి రాజకీయం అనేసి కాదు. ఇప్పుడు చాలామంది పిల్లలు మేము డాక్టర్ అవుదాము, లేకపోతే యాక్టర్ అవుదాము, లేకపోతే పోలీసు, అడ్వకేటు ఇలా అనుకుంటారు. బట్ మీరు లానే ఎంచుకోవడానికి మెయిన్ కారణం?
ఒకటండి, లా అంటే పబ్లిక్ సర్వీస్ అనేది 4 రకాలుగా ఉందండి మన దేశంలో. ఒకటి ఐదర్ మీరు రాజకీయ నాయకుడై గెటింగ్ ఎలక్టెడ్ బై పీపుల్ అండ్ సర్వింగ్ పీపుల్. రెండోది యూపీఎస్సీ లేదా స్టేట్ సర్వీస్ కమిషన్, మీరు ఎన్రోల్ అయ్యి అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, పోలీస్ సర్వీస్, రెవెన్యూ సర్వీస్ లో పనిచేయడం. అది కాకుండా మీకు మూడోది అనేది ప్రధానంగా మీరు పబ్లిక్ సేవ చేయాలనుకుంటే ప్రజల సేవ, అడ్వకేసీ, లా. మీకు లాలో డబ్బులు తీసుకొని ఫీజు అనేది కంపల్సరీ. అది కాకుండా ప్రోబోనో కేసెస్ ఉంటాయి, మీరు ప్రజలకు ఫ్రీగా పనిచేయచ్చు. మీకు భారత రాజ్యాంగం కూడా మీకు ఫెసిలిటీ అనేది ఇచ్చిందండి. అది ఏంటి అని అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. పిల్ వేసి మీరు ప్రజా సమస్యలపై పిటిషన్స్ కానివ్వండి, పిల్ కానేసి పోరాడచ్చు. అడ్వకేసీ మీద అది ఒక ఇంట్రెస్ట్ ఉండింది, దానివల్ల నేను లా అనేది చేరాను. అది కాక నాకు మెంటర్ వచ్చేసి మీకు ఐడియా ఉండొచ్చు, సీనియర్ న్యాయవాది వారు, హైకోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు, తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది రామచంద్రరావు గారు అని, వారు కూడా పూర్వ విద్యార్థి పరిషత్, ఇప్పుడు బీజేపీ. వారు నాకు మెంటర్. వారు అడుగుజాడల్లోనే నేను లా అనేది చేశాను. సో గురువులు అన్న వాళ్ళు పర్ఫెక్ట్ దొరికినారు కాబట్టి ఇటు సైడ్ వచ్చిండ్రు మీరు. రామచంద్రరావు గారు కూడా మీకు ప్రశ్నించే గొంతు. ఆయన కౌన్సిల్ ఉన్నప్పుడు 6 ఏళ్ళు మీరు ఆయన ప్రశ్నలు చూస్తే అందులో 90% ప్రశ్నలు మీకు యువకుల మీద, విద్యార్థుల సంక్షేమం కోసమే ఉంటుంది. మేము వారు అడుగుజాడల్లోనే విద్యార్థి సమస్యలపై పోరాటం జరిగింది. నా గురించి కూడా ప్రశ్నించారు ఆయన. ఏదైతే బహింసా అటాక్స్ అయితే గ్రౌండ్ రిపోర్ట్ చేశానో దాని గురించి కూడా ఆయన ప్రశ్నించారు. నిజంగా ప్రశ్నించే గొంతుకే ఆయన. సో చెప్పండి, అంటే న్యాయ విద్యార్థి సేన అనేసి ఒకటి స్టార్ట్ చేశారు మీరు కేశవ్ మెమోరియల్లో, దాని గురించి చెప్పండి ఒకసారి. న్యాయ విద్యార్థి సేన అనేది ప్యూర్లీ అది ఐడియాలజికల్ బేస్, సిద్ధాంతపరమైన ఒక విద్యార్థి సంస్థ. అది దేనికి వ్యతిరేకం కాదు, దేనికి అనుకూలం కాదు. అది మేము పెట్టడానికి ఏంటంటే ముఖ్య ఉద్దేశము, మీరు ఒక ఆర్గనైజేషన్లో ఉన్నారనుకోండి, మీకు ఆర్గనైజేషన్ లైన్ ఒకటి ఉంటుంది పనిచేయడానికి. అదే మన సొంతంగా పోరాడామనుకోండి, ఇండిపెండెంట్గా పోరాడితే మీకు ఆ పోరాటానికి అంత గుర్తింపు అనేది ఉండదు. అదే ఒక సంస్థ త్రూ మీరు పోరాడాడు అనుకోండి, ఒక గుర్తింపు ఉంటుంది. పర్ఫెక్ట్గా చెప్పాలంటే మీకు కమిటీ, స్టేట్ కమిటీ ఏదైతే న్యాయ విద్యార్థి సేనకు ఉందో, ఇప్పుడు సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ కానివ్వండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే క్యాస్ట్ ఈక్వేషన్స్ ప్రకారం చూసుకుంటే మీకు అది ప్యూర్లీ బేస్డ్ ఆన్ సామాజిక న్యాయం. అన్ని కులాలు, అన్ని మతాలు, మీకు ఇంగ్లీష్లో ఒకటి చెప్పాలంటే గౌరవ వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్లో చెప్పారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజియన్, ఇండియా ఈజ్ వన్ అని. మీకు మినీ ఇండియాని దర్శిస్తుంది మీకు న్యాయ విద్యార్థి. న్యాయ విద్యార్థి సేనలో మీకు జస్ట్ ఒక న్యాయ విద్యార్థులే కాకుండా ప్రజా సమస్యల పైన కూడా పోరాడడం జరిగింది. ఈ ముఖ్యంగా విద్యా సంస్థలలో తీసుకుంటే మాకు ఒకరు గౌరవ సభ్యులు ఉన్నారు, అందులో వారు ఫ్రీగా ట్యూషన్స్ అనేది నిర్వహిస్తున్నారు అంబర్పేట నియోజకవర్గంలో. అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడ విద్యార్థి సమస్య జరిగినా ప్రశ్నించే గొంతుగా ఎప్పుడు న్యాయ విద్యార్థి సేన అనేది ఉంటుంది. మీకు స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫెసిలిటీస్ కానివ్వండి, అంతేకాకుండా బయట ప్రైవేట్ కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ ఫీజుల మీద, పిల్లలకి ఇచ్చే ఆహారం మీద, పిల్లలకి ఇచ్చే పుస్తకాల మీద కూడా మేము పోరాడడం జరిగింది. దానిలో ఏంటి, ఏబీవీపీలో ఉన్న రోజులు ఎలాంటి విద్యార్థుల ప్రాబ్లమ్స్ని మీరు ఎక్కువగా హైలైట్ చేశారు? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి అంటే కాలేజ్ లెవెల్లో? అంటే విద్యార్థి పరిషత్లో నా ఒక్కటి కాకుండా విద్యార్థి పరిషత్ ప్రతి కార్యకర్తకు ఫస్ట్ మీకు వచ్చే సమస్య ఏది కనిపిస్తుందంటే, ఒకటి ఈ కాలేజ్లలో ఇవాళ రేపు ఇంటర్మీడియట్ కాలేజెస్ అంటే 11th 12th అంటే అన్ని ఐదర్ సెమీ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ గానే ఎక్కువ ఉన్నాయి. దానిలో మీకు ముఖ్యంగా కనిపించే ఒక సమస్య ఏంటంటే కాలేజ్ వర్కింగ్ హార్స్ కానివ్వండి, ఫీజెస్, పుస్తకాలు, ఫుడ్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మీరు చూస్తే నిన్ననో మొన్ననో కూడా న్యూస్లో వచ్చింది, ఒక యూనివర్సిటీలో సాంబార్లో బల్లి పడింది, దాన్నే సర్వ్ చేశారు. అలాంటి సమస్యలపై, ముఖ్య సమస్యలపై కానివ్వండి, అంతేకాకుండా విద్యార్థి పరిషత్, మీకు విద్యార్థి పరిషత్ అంటే ఒక విద్యార్థి సమస్య కోసమే కాదు, భారతదేశంలో ఉన్న పౌరుల కోసం, అతి ముఖ్యంగా యువత కోసం పనిచేసే ఒక సంస్థ ఏబీవీపీ. అంటే ఏం చేస్తారు ఇలాంటి సమస్యలు మీ దాకా వచ్చినప్పుడు? ఏం చేస్తుంది మీ ఆర్గనైజేషన్? మేము ముఖ్యంగా మా ఫస్ట్ ఏంటంటే ఆ సమస్య జెన్యూనా కాదని తెలుసుకొని తర్వాత ఆ కాలేజ్ యాజమాన్యాన్ని ప్రశ్నించి వాళ్ళతో పోరాడి దాన్ని సొల్యూషన్ ఎండ్కి తీసుకొచ్చే పని చేస్తుంది. ఏబీవీపీ నుంచి ఇప్పుడు బీజేవైఎం ఎలా, అంటే ఈ స్టెప్ ఎలా వేశారు? అంటే మీతో పాటు చాలామంది ఏబీవీపీలో అక్కడే ఆగిపోయి ఇంకా ఏబీవీపీని చూసుకుందాం అనేసి అనుకుంటున్న సమయంలో మీరు బీజేవైఎం వైపు ఈ నడక ఏదైతే సాగించారో దాని గురించి 2 నెలలు 3 నెలల క్రితం గౌరవనీయులు మహేందర్ గారు భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షులుగా నియమితమయ్యారు. వారేంటంటే రాష్ట్రంలో ఉన్న
కార్యకర్తలు ఎవరైతే పార్టీ కోసం, ఐ థింక్ మీ బీజేవైఎం మొత్తం సెల్ ఏదైతే ఉందో అందులో చిన్న మీరే అనుకుంటా అందరికన్నా. అందరికన్నా చిన్న. అవునా? ఎందుకంటే నేను ఎప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని ప్రతిసారి పిలిపించడము మాట్లాడడం ఇదంతా జరుగుతుంది. సో మిమ్మల్ని చాలా దగ్గర నుంచి చూసాను కాబట్టి చిన్న మీరే అనుకుంటా. ఆ లిస్ట్ మొత్తం నేను చూసా. లిస్ట్ మొత్తంలో నేను, ఇంకోటి కాలేజ్ అవుట్ రీచ్ సెల్ కన్వీనర్ విక్రమ్ గారు అన్నారు, వారు ఎల్బీ నగర్ వాస్తవ్యులు, వారు నేను ఇద్దరమే అందరికన్నా చిన్న. వీఆర్ ద యంగెస్ట్ మెంబర్స్ ఆఫ్ ది కమిటీ. ఓకే, సూపర్. మాకు మహేందర్ గారు అవకాశం ఇచ్చిన దాంట్లో వారైతే మాకు ఏం చెప్పలేదు. మేము అనుకునేది ఏంటంటే వీ కెన్ ఫైట్ మోర్, ఎందుకంటే మాకు ఇంకా చాలా స్పాన్ ఉంది వర్క్ చేయడానికి. లైఫ్ స్పాన్ అనేది ఇంకా చాలా ఉంది. వీఆర్ నాట్ ఈవెన్ 30s, వీఆర్ నాట్ ఈవెన్ 25s, వీఆర్ బిలో 25. సో మాకు ఒక ఫైట్ చేయడానికి ప్రాపర్ ఆపర్చునిటీ ఇచ్చింది మాకు మాత్రం గౌరవ మహేందర్ అన్న గారు, తర్వాత ఉపాధ్యక్షులు మహేష్ నామాని అన్న గారు. ఇద్దరు పూర్వ విద్యార్థి పరిషత్ నాయకులే, విద్యార్థి పరిషత్లో బాధ్యతలు చేసిన వారే, విద్యార్థి పరిషత్లో పుష్కర కాలం వారు విద్యార్థి సమస్యలపైన పోరాడిన వారు. వారు ఇప్పుడు ఇందులో ఉన్నారు కాబట్టి వారు మాకు ఒక అవకాశం అనేది కలిగించారు. మాకే ఎందుకు కలిగించారు అని అంటే, మేము ప్రశ్నించే గొంతుగా ఎన్నో ఏళ్ళు పనిచేయడం వాళ్ళు చూశారు. చూసినందుకు వల్ల మాకు వాళ్ళు ఒక వేదిక అనేది మాకు ఇచ్చారు ఈరోజు పోరాడడానికి. అది మీకు కాలేజ్ సమస్యలపై కానివ్వండి, యువత సమస్య ఇవాళ రేపు మీరు చూస్తే ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూస్తుంది. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కావచ్చు, ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ వాళ్ళకు సపోర్ట్ చేయడం కావచ్చు. కానీ యువత, ఇక్కడున్న యువత దురవ్యసనాలకు అలవాటు పడి ఆల్కహాల్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, దాని వైపు మలిచిపోతున్నారు. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా గవర్నమెంట్ నియామకాలు అంత సరిగ్గా లేవు, డిఎస్సి ఏదీ లేదు. మీరే చూసినట్టయితే డిఎస్సి కోసం కానివ్వండి, మొన్న పిఎస్సి మీద కూడా పేపర్ లెక్ స్కామ్ మీద కూడా ధర్నాలు ఎన్ని అయ్యాయో, విద్యార్థులందరూ చాలా మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు, అంటే మీ ఏబీపీ నుంచి కూడా. ఎస్, అదే కాకుండా మీరు చూస్తే హైకోర్టులో కూడా ఇప్పుడు పిఎస్సి పేపర్ లీక్ స్కామ్ మీద కూడా కేసు అనేది నడుస్తా ఉంది. సబ్జుడిస్ ఉంది మ్యాటర్ అది. అన్ఎంప్లాయ్మెంట్ అనేది తెలంగాణలో సివియర్ గా ఉంది. ఎందుకంటే ఇక్కడ మీకు ప్రొడక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ మోర్, ద ప్రొడక్షన్ ఆఫ్ జాబ్ ఈజ్ లెస్. ఎలా అంటారంటే, మీకు హైదరాబాద్ చుట్టుముట్టు ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి, ఈ డిగ్రీ కాలేజెస్ కానివ్వండి, ఏదైనా గ్రాడ్యుయేట్ అయ్యే స్టూడెంట్స్ మీకు సంవత్సరానికి 4 నుంచి 8 లక్షల మంది అవుతుంటే మీకు 1 లక్ష ఉద్యోగాలే ఉన్నాయి. ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ బి ఇంప్రూవ్డ్ టు గెట్ అ జాబ్. మీకు స్కిల్ అనేది ఉందనుకోండి, ప్రపంచంలో నలుమూలలో మీకు జాబ్ వస్తుంది. ఇప్పుడు భారత్ ఒక విశ్వగురువుగా ఎదుగుతుంది. ఒక 10 ఏళ్ల తర్వాత ప్రపంచమంతా భారత్ని చూస్తుంది. కాబట్టి ఇప్పుడు మన బాధ్యత, ఒక నాట్ జస్ట్ బీజేవైఎం, ఒక యువమోర్చా కాకుండా ఇక్కడ ఉన్న అందరి బాధ్యత ఏంటంటే, మీరు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంక్రీజ్ చేసి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. నరేంద్ర మోదీ గారు గౌరవనీయులు పెద్దలు మీకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇనిషియేట్ చేశారు. మీకు ఎక్కడ చూసినా ఇప్పుడు బోర్డ్స్ కనిపిస్తుంటాయి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ది. అది దానివల్ల మీకు ఐడియా ఉండొచ్చు, లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ మీదనే 4 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇక్కడ అది ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఉద్యోగాలు అనేది కొరత వచ్చింది. మేము పోరాడే గొంతు విప్పే సమస్య నిరుద్యోగం. సో ఏబీవీపీ నుంచి బీజేవైఎం, మీ ఏజ్ ఎంత అన్నారు? 23 అన్న. 23. తేజస్వి సూర్య కూడా సేమ్ ఇంచుమించు ఇదే ఏజ్లో వచ్చింది ఆయన కూడా. సో 23 ఏజ్లో ఇప్పుడు విద్యార్థుల ప్రాబ్లమ్స్ని మీరు చాలా దగ్గర నుంచి చూసారు, చాలా వాటిని రెక్టిఫై చేసిండ్రు. బీజేవైఎంకి రాగానే అంటే కొన్ని కాలేజ్ పైన, కొన్ని స్కూల్స్ పైన ఇందాక నేను చెప్పినట్టు ఇంట్రోలో ఉద్యమం అయితే ప్రకటించేసిండ్రు. 10 కాలేజీలు బంద్ చేయించిండ్రా? 10 కాలేజీలు బంద్ చేయించిండ్రు మొత్తం. అసలు ఏంటి బీజేవైఎంకి రావాలనేసి ఎందుకు అనిపించింది? ఏబీవీపీలో ఉంటూ విద్యార్థుల్ని పట్టించుకోవచ్చు కదా, ఎందుకు మళ్ళీ పొలిటీషియన్గా ఇంకొక స్టెప్ ఎక్కువ వేశారు మీరు? ఇప్పుడు మీరు అన్నట్టు విద్యార్థి పరిషత్లో విద్యార్థి సమస్యలను పట్టించుకోవచ్చు, కానీ బీజేవైఎం యువమోర్చా అనేది, భారతీయ జనతా యువమోర్చా మీకు వేదిక. ఏ వేదిక అనంటే, మీరు విద్యార్థి సమస్యలు ఎట్ ద సేమ్ టైం ప్రజా సమస్యలు రెండింటి మీద మీరు ఒక ప్రశ్నించే గొంతుగా ఏదైనా ప్రశ్నించాలన్నా, ఒక ఉద్యమంని చేయాలన్నా బీజేవైఎం అనేది మీకు ఒక సరైన వేదిక. ఆ వేదిక మాకు కలిగించారు, ఇచ్చారు. ఆ వేదికలో మాకు ఒక బాధ్యత ఇచ్చి మాకు ఆదేశం ఏంటంటే, విద్యార్థి పరిషత్ నుంచి యువమోర్చాకు వచ్చిన వాళ్ళకు మీరు ఒక రకంగా చెప్పాలంటే మాకు ఎటువంటి బాధ్యత అనుకోవద్దు, ఇది కార్యకర్తకే పని ఎక్కువైంది అని అనుకోవాలంటే. ఎందుకంటే మేము సగర్వంగా చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, నరేంద్ర మోదీ గారు దేశానికి ప్రధాన సేవకులు, వారి అడుగుజాడల్లో నడిచే కార్యకర్తలం మేము.
మేము గర్వంగా ఒక మాట ఏం చెప్పగలుగుతామంటే నరేంద్ర మోదీ గారు కూడా ఒక పార్టీ కార్యకర్త. బీజేవైఎం అసలు ఎలా పనిచేస్తుంది అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఇప్పుడు ఏబీపీ గురించి మీరు చాలా క్లియర్గా చెప్పేశారు. ఏదైనా విద్యార్థుల సమస్య మా దాకా వస్తే అది నిజమా కాదా అనేసి నిర్ధారణ చేసి వెళ్ళిపోతాం అనేసి. సో అలా బీజేవైఎం నుంచి అంటే మీ బీజేవైఎంకి ఏదైనా ప్రాబ్లం తెలిస్తే ఏం చేస్తారు? అసలు ప్రధానంగా హైదరాబాద్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ పైన మీరు టార్గెట్ వేసి పనిచేయబోతున్నారు? ఇప్పుడు హైదరాబాద్లో మీరు చూసుకుంటే యువత జనాభా అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు యువతకు జాబ్స్ లేకుండా అందరూ ఇవాళ రేపు స్విగ్గీ, జొమాటో, ర్యాపిడోలో పార్ట్ టైం పని చేసుకుంటారు. వాళ్ళు ఇంట్లో అడగలేక అలా అని చెప్పి ఖాళీగా కూర్చుంటే గడవని పరిస్థితి. ఇది దేని కొరకు? ఇది అంతా మీకు అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం అనేది పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. దానికి మనం ఎవరిని బ్లేమ్ చేయలేము. ఎందుకంటే మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఉంటే ప్రతి యువత మీకు మోర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద కాకుండా స్కిల్ మీద. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ డజంట్ మీన్ గెటింగ్ అ గోల్డ్ మెడల్, ఇట్ మీన్స్ గెటింగ్ ద స్కిల్. ఇఫ్ యూ హ్యావ్ స్కిల్స్ ఇన్సైడ్ యూ కెన్ బ్యాంగ్ ఎ జాబ్ ఎనీవేర్ అక్రాస్ ద గ్లోబ్. అలా హైదరాబాద్ అనేది ఇప్పుడు ఒక హబ్గా మారింది. ఎలా ఫార్మా హబ్ అనుకోండి, ఐటీ హబ్ అనుకోండి, టెక్స్టైల్ హబ్ అనుకోండి, ఏదైనా కానీ ఇక్కడ యువతకు హబ్ ఉన్నా కానీ లోకల్ అంటే మీకు తెలంగాణ ప్రాంత వాసులకు ఉద్యోగాలు లేవు. దానికోసం మీరు కర్ణాటక తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, అక్కడ ప్రభుత్వాలు 75% మీరు మీ సంస్థల ఉద్యోగాలు మా లోకల్ యువతకు ఇవ్వాలి అనే ఒక పాలసీని తీసుకొచ్చింది. ఆ పాలసీ గవర్నమెంట్ కూడా తీసుకురావాలి. దానికోసం మేము పోరాడతాము. ఇది అక్రాస్ పార్టీ లైన్స్ మేము అందరినీ కలుపుకొని పోరాడతాము. యువ మోర్చా అనేది మీకు యువత సంస్థలా కాకుండా ప్రజా సమస్యలు, మీరు రోడ్స్ అనుకోండి, మొన్న చెంగిచెర్లలో ఒక ఇన్సిడెంట్ అయింది మీకు తెలుసు. అవును, మొత్తం బీజేవైఎం టీం అందులో నిలబడింది వాళ్ళకి సపోర్ట్గా. ఎస్, మీ లడ్డు యాదవ్ని, మీ ఎవరైతే పవన్ ఉన్నాడో, పవన్, అరవింద్, వీళ్ళందరినీ మాట్లాడడం జరిగింది. సో నిజంగా మీ టీమే ఎందుకు ఎక్కువగా అక్కడ వర్క్ చేసింది? ఎందుకు వేరే పార్టీల వాళ్ళు ఎందుకు రాలేదు అక్కడికి? మేము ఇది పార్టీ కాకుండా ఒక మానవత్వ దృక్పథంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి మేము ఏదో మా పార్టీని షో చేసుకోవాలి, ఒక పార్టీకి హైప్ తీసుకురావాలని కాదు. మాకు పార్టీ కానివ్వండి, యువ మోర్చా కానివ్వండి నేర్పించేది ఏంటంటే నేషన్ ఫస్ట్. నేషన్ అనేది ఎలా? మీకు ప్రజలు ఉంటేనే దేశం. ఆ ప్రజా శ్రేయస్సు కోసము ఒక మానవత్వ దృక్పథంతో అక్కడ మహిళల మీద కొంతమంది దుండగులు మీకు అటాక్ చేయడం వల్ల వెళ్ళాము. అక్కడ ఒక స్టాండ్ తీసుకున్నాము. అదే స్టాండ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. మానవత్వం అన్న ఈ ట్యాగ్, దీనికి ఠేకా మొత్తం బీజేపీ అండ్ హిందూ సంస్థలు మాత్రమే తీసుకున్నాయా? ఎందుకు మానవత్వం, అరే ఇక్కడ మనం కూడా పోరాటం చేయాలనేసి వేరే పార్టీలకు ఎందుకు అనిపించావు? మళ్ళా మీరు అడిగిన ప్రశ్నలోనే జవాబు ఉంది. బీజేపీ మరియు హిందుత్వ సంస్థలు అన్నారు. హిందుత్వం అంటే సనాతన ధర్మం చెప్పే స్టాండ్ పట్టుకునేది హిందుత్వం. మీకు సనాతన ధర్మం ఏం నేర్పిస్తుంది? ధర్మం చెప్పేది దేశం మొదటిది, రెండోది ప్రజలు. మీకు భాయిచారా అని ఏదైతే వేరే వాళ్ళు అంటారో ఆ భాయిచారా నేర్పించిందే మన సంస్కృతి. హిందుత్వం అనేది ఒక ధర్మం కాదండి. హిందుత్వం వే ఆఫ్ లైఫ్, కల్చర్, సంస్కృతి. మన సంస్కృతి ఏంటి? ఎవ్వరికి ఏవైనా కానీ ఒక దాడి జరిగినా, ఒక సమస్యలున్నా దాన్ని స్పందించేది మనకు మన సంస్కృతి నేర్పిస్తుంది. ఇంట్లో తల్లిదండ్రులు ఇచ్చే సంస్కారము మీకు పార్టీ కూడా అదే సంస్కారం ఇస్తుంది. అందుకే మీకు ఎక్కడ కానీ ప్రపంచ దేశాల్లో కానివ్వండి, ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా ఏ సమస్య వచ్చినా దాని మీద ఫస్ట్ స్పందించేది నరేంద్ర మోదీ గారు. దేశంలో ఏ సమస్య వచ్చినా ఫస్ట్ స్పందించేది బీజేపీ, బీజేవైఎం, ఏబీవీపీ. మీకు ఎందుకు అంటే మీకు ఆ సంస్థలు నేర్పించేదే మానవత్వం. చాలా టఫ్ ఫైట్ అయితే మీరు చేసిండ్రు చెంగిచెర్లలో. ఎన్ని కేసులు బుక్ అయినాయి అందరి మీద? మీ టీం పైన 2-3 కేసులు అనేవి బుక్ అయ్యామండి. ఓకే. మీకు యువ మోర్చా అంటే బీజేపీ కానివ్వండి, బీజేపీ కానీ, ఏబీపీలు ఉన్న వాళ్ళకు కేసులు అనేవి ఒక వే ఆఫ్ లైఫ్ గా మరి ఎవరు పోరాడతారు ఈ కేసుల పైన? అంటే ఇప్పుడు ఒక కేసులు నెత్తి మీద ఉంటే సో కోర్టులోకి తిరగాలి, పోలీస్ స్టేషన్స్ తిరగాలి. చెంగిచెర్లలో చూసుకుంటే మీ కార్యకర్తల పైన, మీ బీజేవైఎం టీం పైన ఎన్నో కేసులు అయినాయి. ఇందాక మీరు చెప్పినట్టు 2-3 కేసులు కామన్ అనేసి. మరి కేసులు అంతా తిరగడానికి డబ్బులు ఇవన్నీ మీ జేబు నుంచి పెట్టుకుంటారా, లేకపోతే ఎవరైనా ఫండ్స్ అన్నవి జమ చేస్తారు, లేకపోతే మీ బీజేపీ నుంచి ఏమైనా ఇస్తారా? మాకు పార్టీ అనేది వేరే పార్టీలలో ఒక పరివార్ పార్టీ. మా దగ్గర పార్టీని ఒక కుటుంబం. మీకు సంస్థ అనేది అన్నిట్లో కూడా దాని సహాయం అందిస్తుంది.
న్యాయ పోరాటం చేస్తున్నారు. అది సబ్జుడిస్గా ఉంది కాబట్టి మనం దాని మీద ఒక వ్యాఖ్యానం అనేది చేయొద్దు అనేది నా ఉద్దేశం. కాంగ్రెస్ 100 days అంటే 100 రోజులలో వారు ఇచ్చిన హామీలు అయితే ఏవి అన్నీ పూర్తిగా వాళ్ళు అమలు చేయలేదు. కానీ 100 days మీదనే మనం కమెంట్ చేయడం కూడా అంత అంటే నాకు కూడా అదే అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడే మనం జడ్జ్ అయితే చేయలేము అనిపిస్తుంది. నిజంగా చూద్దాం రేవంత్ రెడ్డి గారు ఇంకా ఎలా చేస్తారు ఏంటి అని. రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించడానికి ముందు 10 ఏళ్ళు జరిగిన విధ్వంసం ఇంకొంచెం దాన్ని వారు సెటరేట్ చేయాలంటే వాళ్ళకి కొంచెం సమయం అనేది ఉండాలి. మీరు 100 రోజులు 2 నెలలు 6 నెలల్లోనే మీరు ఒక ప్రభుత్వాన్ని మనం తప్పు పట్టలేము. వాళ్ళకు పాలసీస్ ఉంటాయి, పాత పాలసీస్ చేంజ్ చేయడానికి కొంచెం సమయం పడుతుంది. అది కాక వారు అధికారానికి వచ్చిన ఒక 90 రోజులకే మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మళ్ళీ 2 నెలలు వారికి కొంచెం ఇబ్బందులు అనేది ఉంటాయి. వాళ్ళు ఏది ఇంప్లిమెంట్ అనేది చేయలేరు, పాలసీస్ కూడా చేంజ్ చేయలేరు. కాబట్టి ఎలక్షన్ కోడ్ తర్వాత ఒక 1-2 months మనం వారి ఒక పాలనపై మనం మాట్లాడచ్చు. గత ప్రభుత్వం చూసుకుంటే టీఆర్ఎస్, ఇక టీఆర్ఎస్ ఎందుకు అంటున్నా అంటే బీఆర్ఎస్ అనేది దాన్ని, బట్ బీఆర్ఎస్ అచ్చొస్తలేదు అనేసి అలా పార్టీ వాళ్ళే చెప్తున్నారు. సో మనం కూడా టీఆర్ఎస్ అని అందాం, ఎందుకంటే అచ్చి రావాలి, ప్రతి ఒక్క పార్టీ మంచిగా ఉండాలి అనేసి మనం కోరుకుందాం. సో టీఆర్ఎస్ పాలనలో డ్రగ్స్ అన్నవి విచ్చలవిడిగా ఇక్కడ పెరిగినాయి అనేసి, గంజాయి అన్నది విచ్చలవిడిగా ఇక్కడ పెరిగింది అనేసి చాలామంది చెప్తున్నారు. సో దీనిపైన బీజేవైఎం పోరాటం ఎలా ఉంటుంది? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, అంటే ఎటువంటి పార్టీస్తో సంబంధం లేకుండా డ్రగ్స్ అనేది దాని మీద ప్రతి ఒక్కరు పోరాటం చేయాలి. అది పార్టీయా, ఒక సంస్థనా, ఒక ఎన్జిఓనా అని చూడకుండా పోరాడాలి. కానీ ఎవ్వరు పోరాడట్లేదు. డ్రగ్స్ మీద కానివ్వండి, ఎలాంటి దుశ్చర్యల మీద కానివ్వండి, పోరాడే ఏకైక సంస్థ బీజేవైఎం. కాలేజెస్ అండ్ స్కూల్స్ లెవెల్లో డ్రగ్స్ని అరికట్టాలి అంటే ఎలాంటి స్టెప్స్ వేయాలి? అసలు వీళ్ళకు ఈ గంజాయి, ఈ డ్రగ్స్ చిన్నపిల్లల దాకా ఎలా చేరుతుంది అని అంటే మనం ఎవరి మీద చేయెత్తి ప్రశ్నించలేము. రెండవది, ఫస్ట్ మీరు అవేర్నెస్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. సే నో టు డ్రగ్స్ అనేది కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చింది, సే నో టు డ్రగ్స్. ఆ అవేర్నెస్ అనేది ఇప్పుడు బీజేవైఎం కాలేజ్ అవుట్ రీచ్ సెల్, ఒక ఇండిపెండెంట్ బాడీ బీజేవైఎంలో ఉంది. దాని ఆధ్వర్యంలో కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, యూనివర్సిటీస్ కానివ్వండి, అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు కూడా తెలిసినట్టు మా కమిటీ ఫామ్ ఇంకా 8 రోజులు 9 రోజులు అయ్యింది. మేము దానికోసం ఒక కార్యాచరణ అనేది రూపిస్తున్నాము. కార్యాచరణ రూపం అయిపోగానే మేము కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, బికాస్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఏ చేంజ్, ఫస్ట్ యూ నీడ్ టు బ్రింగ్ ద అవేర్నెస్. Because you can't stop anyone from selling anything. You must stop someone from consuming it. See, there is a small economic thing. When there is demand, there is supply. When there is no demand, the supply will be automatically stopped. రైట్. మీరు పుట్టి పెరిగింది మొత్తం కాచిగూడ, కాలేజ్ వచ్చేసి నారాయణగూడ కేశవ్ మెమోరియల్. సో అంతే, కొంచెం ఇంచుమించు ఇక మొత్తం ఓల్డ్ సిటీకి దగ్గరలోనే అన్నమాట. సో ఎలా అనిపిస్తుంది అంటే ఓల్డ్ సిటీ అన్నది కొంచెం డెవలప్మెంట్ లేకుండా న్యూ సిటీ సైడ్ ఇప్పుడు జాబ్స్ చేయాలన్నా కూడా మీరు లాలో వచ్చారు, ఇప్పుడు కోర్టులు అనేవి అటు సైడే ఉన్నాయి. కాకపోతే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలన్నా కూడా ఇటు సికింద్రాబాద్ సైడ్ రావాలి, మాదాపూర్ సైడ్ రావాలి, లేకపోతే జూబ్లీ హిల్స్ సైడ్ రావాలి, ఇటు సైడే ఉన్నాయన్నమాట అన్నీ. అంటే ఏ జాబ్ చూసుకున్నా కూడా, ఏ పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీస్ చూసుకున్నా కూడా ఇటు సైడే ఉన్నాయి. ఎందుకు హైదరాబాద్ అంత డెవలప్మెంట్ లేదు? ఇప్పుడు మీరు ఓల్డ్ సిటీ అన్నారు, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు అనేది ఎంత ప్రసిద్ధి గల గుడినో మీకు తెలుసు. నేను ప్రతి మంగళవారం శుక్రవారం అమ్మవారి దర్శనానికి వెళ్తాను. మీరు చూసుకుంటే ఓల్డ్ సిటీ పాత బస్తీ అనేది అది అలానే పురాతనమైన ఒక బస్తీలా మిగిలిపోయింది. మీకు ఒక రోడ్స్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు, డ్రైనేజెస్ సరిగ్గా లేవు. మీకు జిహెచ్ఎంసి వర్కర్స్ది కూడా అక్కడ షార్టేజ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు చూస్తే రోడ్ మీద ఎక్కడ ఉంటే అక్కడ చెత్త అలానే ఉంటుంది. ఎందుకంటే మీకు అక్కడ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది లేదు. అది ఎందుకు లేదు అనేది ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో వ్యాఖ్యానం చేస్తే అది వయలేషన్ ఆఫ్ మోడల్ ఆఫ్ కోడ్ కాండక్ట్ అవుతుంది. కాబట్టి దాని మీద కాకుండా మీకు ఇప్పుడున్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అక్కడ మెట్రో అనేది వారు ఫౌండేషన్ వేశారు. మెట్రో వేయడం వల్ల డెవలప్మెంట్ వస్తుంది అనేది అబద్ధము. మొత్తం ఓల్డ్ సిటీలో ఒక గవర్నమెంట్ ప్రాపర్ ఫెసిలిటీస్ ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు, గవర్నమెంట్ ఇంజనీరింగ్ హాస్పిటల్స్ కూడా సరిగ్గా లేవు, హాస్పిటల్స్ లేదు. ఉస్మానియా హాస్పిటల్ అనేది మీకు పాత బస్తీ ఆ సరౌండింగ్స్ లోనే ఉంటుంది. ఉస్మానియా హాస్పిటల్ కూడా గత ప్రభుత్వము మేము దాన్ని కొత్తగా నిర్మాణిస్తాము లేదా దాన్ని రెనోవేట్ చేస్తాము అన్నారు. ఆ చర్యలు ఎక్కడ కనిపించలేదు. మీరు కూడా చూసారు, పోయినసారి భారీ వర్షాలు వస్తే హాస్పిటల్లో బెడ్స్ వరకు నీళ్లు నిండిపోవడము. అక్కడ మీకు పేషెంట్స్ అడ్మిట్ అవుతే కూడా
పేషెంట్స్ కన్నా ఎక్కువగా మీరు వారి అటెండెంట్స్కి ఫెసిలిటీస్ ప్రాపర్గా ప్రొవైడ్ చేయాలి. అవును. ఎందుకంటారా, ఒక అటెండెంట్ బాగుంటేనే పేషెంట్ని బాగా చూసుకోగలుగుతాం. అటెండెంట్స్కి అక్కడ ఇట్లాంటి ఫెసిలిటీస్ లేవు. అది కాక పురాతన కట్టడం, అది ఆ కట్టడం మీద ఎనీ రెనోవేషన్స్ లేవు, ఏం లేవు. ఓల్డ్ సిటీ ఈస్ బికమింగ్ ఓల్డర్ డే బై డే, న్యూ సిటీ ఈస్ బికమింగ్ న్యూయర్ డే బై డే. సో ఫ్యామిలీ గురించి, సో ఏబీవీపీ నుంచి అంటే మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఒక స్వయం సేవక్గా, ఒక ఏబీవీపీ అండ్ దాని తర్వాత ఇప్పుడు బీజేపీగా ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తూ వచ్చింది? ఎందుకంటే ఫైట్స్ చేయాలి, రోడ్డు మీదకి వెళ్ళాలి, ధర్నా చేయాలి, మళ్ళీ పోలీస్ కేసులు వేసుకొని మళ్ళీ ఇంటికి రావాలి, కూర్చోవాలి, మళ్ళీ ఉద్యమానికి వెళ్ళాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలా ఉంది సపోర్ట్? అసలు సపోర్ట్ ఇవ్వడానికి మెయిన్ కారణం ఎవరు ఇంట్లో? ఫ్యామిలీ సపోర్ట్ అంటే ముఖ్యంగా మా నాన్నగారు ఈరోజు కాదండి, ఒకప్పుడు భారతీయ జనతా పార్టీకి హైదరాబాద్లో 2-3 కార్పొరేటర్లు ఉండేవారు. అందులో ఒకరు కాచిగూడ కార్పొరేటర్ ఆది నరసింహరావు అని ఉండేవారు. వారి ఇన్స్పిరేషన్తో మా నాన్నగారు 40 ఏళ్ళుగా పార్టీలో పనిచేస్తున్నారు. నాన్నగారు కూడా సంఘ బ్యాక్గ్రౌండ్, మదర్ ఆంధ్రప్రదేశ్ నుంచి, మదర్ పూర్వ విద్యార్థి పరిషత్ బ్యాక్గ్రౌండ్. ఓ సూపర్. ఇద్దరికి. సో నాకు ఇంట్లో సపోర్ట్ ఫర్ పాలిటిక్స్ అంటే నాకు తెలిసి వేరే ఏదైనా పార్టీలో కానివ్వండి, వేరే సిద్ధాంతంలో ఉండుంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండకపోయేదేమో. మన ఐడియాలజీ, మన సిద్ధాంతము దేశ సేవ కాబట్టి ఫుల్ సపోర్ట్ ఇంట్లో ఉంటుంది. పొద్దున్న ఎప్పుడో బయటకు వెళ్తే రాత్రి ఎప్పుడో ఇంటికి వెళ్తాము, అన్ని ప్రోగ్రామ్స్ చూసుకొని. ఆ టైమింగ్స్ తోని వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. బికాజ్ ఎందుకంటే వాళ్ళు అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి మాకు ఫ్యామిలీ అనేది ఫుల్ సపోర్ట్ ఉంటుంది. నాట్ జస్ట్ పేరెంట్స్, రిలేటివ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, అందరు అలానే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మీకు తెలుసు, ఇవాళ రేపు రాజకీయం అంటే ఒక్కడే నడుచుకుంటూ వెళ్ళారు అనుకోండి, పొటెన్షియల్ ఉన్న లీడర్ అయినా కానీ ఈయన ఒక్కడే ఉన్నాడు, ఈయనతో ఏముంటుంది. సో మీకు చుట్టూ కార్యకర్తలు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. మీకు ₹1 ఆశించకుండా కార్యకర్తలు పనిచేసే ఏకైక పార్టీ మా పార్టీ. మీకు ఒక పూట వాళ్ళే లంచ్ బాక్సులు కట్టుకొని వచ్చి మాతో తిరిగి పనిచేసి ₹1 ఆశించకుండా పనిచేసే పార్టీ అది. మీకు భారతీయ జనతా పార్టీ కానివ్వండి, యువ మోర్చా కానివ్వండి, విద్యార్థి పరిషత్ కానివ్వండి, నాయకులకు బలం కానివ్వండి, బలగం కానివ్వండి, ఒక్కరెవరంటే 40 ఏళ్ళుగా వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు, ఇప్పుడు ఈయన 3rd జనరేషన్, 2nd జనరేషన్గా కూడా ఎటువంటి పదవి కానివ్వండి, ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే ఆర్థికంగా లబ్ధి కానివ్వండి ఆశించకుండా భుజం పైన జెండా మోసే కార్యకర్త ఉన్నందుకే ఈరోజు పార్టీ ఉంది, యువ మోర్చా. సూపర్, ఎక్సలెంట్. బీజేవైఎం గురించి, సో కొత్త ప్యానెల్ ఎలా ఉంది? ఎందుకంటే మీరు ఏబీపీలో చూసింది వేరు, బీజేవైఎంలో నేర్చుకున్నది వేరు. 23 మీ ఏజ్, చాలా నేర్చుకోవాలి. సో బీజేవైఎంలో నేర్చుకోవడానికి ఏముంది, అసలు ప్యానెల్ ఎలా ఉంది అనుకుంటున్నారు? అండ్ మీ ప్రెసిడెంట్ మహేందర్ గారి గురించి. మహేందర్ జీ అందరికీ సుపరిచితులు. రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో మహేందర్ జీ సుపరిచితులు. ఎందుకంటే వారు ఒక పుష్కర కాలం, దాదాపు 16-17 సంవత్సరాలు విద్యార్థి పరిషత్లో విద్యార్థి సమస్యలపై పోరాడి వారి గొంతు వినిపించిన వారు. ఈరోజు వారు విద్యార్థి పరిషత్ నుంచి యువ మోర్చా అధ్యక్షుడిగా ఎన్నికయడం అంటే, వారు విద్యార్థి పరిషత్ తర్వాత కూడా ఒక 3 ఏళ్ళు పోయినసారి బీజేఎం కమిటీలు, యువ మోర్చా కమిటీలో కూడా కాలేజ్ అవుట్ రీచ్ సెల్ కన్వీనర్గా వారు పనిచేశారు. అప్పుడు వారు చేసిన పనితనం ఏందనేది పార్టీ కూడా చూసింది, ప్రజలు చూశారు, విద్యార్థులు చూశారు. వారికి ఉన్న నిజాయితీ, పని పట్ల వారికి ఉన్న ఒక డెడికేషన్తో ఈరోజు వారు అధ్యక్షుడిగా నియామకమయ్యారు. వారు కూడా వారి కమిటీ ప్యానెల్లో అందరూ మీకు ఒక కాల్ అనేది పార్టీ ఇస్తే ఆ కాల్ కోసం ప్రాణానైనా అర్పించే లాంటి కార్యకర్తలను, నాయకులనే వారు తీసుకున్నారు. మీకు ఒక చిన్న ఇది చెప్తాను, మహేందర్ గారు చెప్పేది ఎప్పుడు ఏంటి అని అంటే, కార్యకర్త అనేది నువ్వు అవుతావు, నాయకుడు అనేది నిన్ను జనాలు చేస్తారు. నువ్వు కార్యకర్తగా పర్ఫెక్ట్గా పనిచేసినప్పుడే నాయకుడిగా జనం నిన్ను ఎంపిక చేసుకుంటారు. మహేందర్ గారు ఈరోజు రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షులుగా ఉండొచ్చు, కానీ వారు ఎటువంటి కార్యకర్త అనంటే, మేము వేరే పార్టీలలో ఒక యువ మోర్చా అధ్యక్షుడిని కార్యకర్త అనలేరు. ఒక మా సిద్ధాంతం కలిగిన పార్టీ ఒకటే, మేము మహేందర్ గారిని కూడా కార్యకర్తని పిలవగలుగుతాం. ఎందుకు అని అంటే, సపోజ్ ఇప్పుడు మేము ఒక సమావేశం పెట్టుకున్నాం అనుకోండి, ఎవరు వచ్చినా రాకున్నా లేట్ అయినా మేము గర్వంగా చెప్పగలుగుతాం, మహేందర్ గారు చైర్స్ అరేంజ్ చేయగలరు, అవసరమైతే క్లీనింగ్ చేయగలరు. అన్ని ప్రోగ్రామ్ అయిన తర్వాత వారు క్లీన్ చేసి చైర్లు మళ్ళీ పెట్టేలే క్యారెక్టర్ ఉన్నది. అదే కావాలి అంటే అలాంటి వాళ్ళే కావాలి సమాజానికి.
రైట్, థ్యాంక్ యూ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. Thanks, మీకు అండ్ మీ టీంకి బీజేవైఎం ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఎలాంటి ఫలితాలని చూపిస్తుంది అన్నది, అంటే మీరు ఇందాక చెప్పినట్టు కేవలం 1 వీక్ 10 డేసే అయింది ఈ బీజేవైఎం ఏర్పడి, ఇక్కడ కొత్త ప్యానెల్. సో ఏర్పడిన వెంటనే ఇటు చెంగిచెర్లకి ఇష్యూస్ కావచ్చు, ఇటు కాలేజెస్ ఇష్యూ కావచ్చు, ప్రతిదీ ఇలాంటివి వీళ్ళు డీల్ చేస్తున్నారు అండ్ ప్రతిదానికి ఆన్సర్లు తీసుకొస్తున్నారు. నిజంగా వీళ్ళ పోరాటం మాత్రం వృధా పోదు అనేసి నేను అనుకుంటున్నాను. నిజంగా థ్యాంక్ యూ అండి, మా స్టూడియోకి వచ్చి మీతో పాటు మీ బీజేవైఎం గురించి, ఏబీపీ గురించి, మీ వ్యక్తిగత విషయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు, మీ ఛానల్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వందే మాత్రం. వందే మాత్రం. జై శ్రీరామ్.